ప్రాజెక్టుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోర్లు మూసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నీ నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు నాకు సంబంధం లేదంటున్నారని ఎద్దేవా చేశారు. పిచ్చివాళ్ళ స్వర్గంలో కూర్చున్నట్లుగా పిచ్చివాళ్ళు స్వర్గంలో ఉండి పిచ్చివాళ్ళు ఊహల్లో స్వర్గాన్ని నిర్మించుకుంటారు. ఆ విధంగా ఉంది. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? మొన్న ఇంతకుముందు రంగరాజన్ కమిటీ ఇంకా అనేక కమిటీలు పేదరిక కొలమానం ఏం చెప్పారంటే, ఈ దేశంలో 32 రూపాయలు లోపు ఉండేవాడు, పట్టణాల్లో 32 రూపాయలు లోపు ఉంటే వాడు పేదవాడు. రోజుకి ఆదాయం 32 రూపాయలు దాటితే వాడు ఉన్నవాడు లెక్క. అదేవిధంగా 30 రూపాయల లోపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పేదవాడు, 30 రూపాయలు దాటితే ఉన్నవాడు. ఇది ఇంతకుముందు చెప్పిన లెక్క. అంటే రోజుకి 30 రూపాయలు 32 రూపాయలు దాటిన వాడల్లా ఉన్నవాడు లెక్కేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు ఇప్పుడు దరిద్రులుగా లేరని లెక్కలు చెప్తూ ఉండేవాడు. సరే, నిన్నగా మొన్న ప్రపంచ బ్యాంకు ఒక లెక్క చెప్పింది. సరే, వాళ్ళ దేశంలో లెక్క $3. వాళ్ళ లెక్క ఏంటంటే $3కి లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళని. మన దేశ పరిస్థితులు వేరు. సరే, వాళ్ళ లెక్క ప్రకారం ఆ $3 లెక్క మన దేశానికి అప్లై చేసి వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశంలో ఇక పేదరికం తగ్గిపోయింది, 27% ఈ 10-11 ఏళ్లలోని. ఈ నరేంద్ర మోడీ గారికి వాళ్ళు సపోర్టివ్గా మాట్లాడుతూ ఈ